హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన గుంటూరు అంటేనే ఒక వైబ్, ఒక బిజీ లైఫ్. ఈరోజు మనం గుంటూరు హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నాం. ఏపీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బస్ స్టాండ్ అయిన మన ఎన్టీఆర్ బస్ స్టేషన్ నుండి ఎప్పుడూ రద్దీగా ఉండే గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఎలా ఉంటుందో ఈరోజు మన స్ట్రీట్ వ్యూలో క్లియర్గా చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇదిగోండి, బస్ స్టాండ్ నుండి బయటికి రాగానే మనకు కనిపించే బిజీ రోడ్ ఇదే. ఇక్కడ పొద్దున రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడూ ఆటోల హడావుడి, ప్రయాణికులు రాకపోకలతో చాలా లైవ్లీగా ఉంటుంది. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి దూరం దాదాపు 1.5 కిలోమీటర్ల నుండి 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. నడిచి వెళ్తే ఒక 15 నిమిషాలు పడుతుంది. అదే ఆటోలో వెళ్తే కేవలం 5 నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు. మనం ముందుకు వెళ్తుంటే దారికి ఇరువైపులా రకరకాల షాపులు కనిపిస్తాయి. మొబైల్ స్టోర్స్, ఫుడ్ కోర్ట్స్, మెడికల్ షాపులతో ఈ ఏరియా ఎప్పుడూ బిజీగా ఉంటుంది. గుంటూరు మిర్చిలాగే ఇక్కడ లైఫ్ కూడా చాలా హాట్ అండ్ ఫాస్ట్గా సాగిపోతుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ దారిలో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటారో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫైనల్లీ మనం గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి రాగానే ఆ రైలు కూతలు, అనౌన్స్మెంట్స్లో వాతావరణం మొత్తం మారిపోతుంది. మన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కావడంతో ఇక్కడ నుండి దేశంలోని ప్రముఖ నగరాలన్నీ ట్రైన్స్ కనెక్టివిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, మన గుంటూరు బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వరకు స్ట్రీట్ వ్యూ మరియు ప్రయాణం ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ గుంటూరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ లోకల్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.